కార్తీక మాసం మొదలయ్యింది ఇప్పుడే. కొత్తగా పెళ్ళైన కొడుక్కి ఫోన్ చేసి, ఇంట్లో పూజ ఉంటుంది. తెలుసు కదా! అది మన ఆచారం. ప్రేమించాను అనుకుంటూ ఒక అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నావు. ఇలాంటివన్నీ వచ్చో లేదో, పెళ్లి చేసుకొని వేరు కాపురానికి వెళ్ళిపోయావు. పూజకి ఇద్దరూ కలిసి ఇంటికి రండి అని చెప్పింది తల్లి. హా, సరే అమ్మా, కలిసి వస్తాం అనుకుంటూ సమాధానం చెప్పి ఫోన్ పెట్టేశాడు కొడుకు. తన భార్యకి ఫోన్ చేసి విషయం చెప్పి ఇంటికి రమ్మన్నారు అని చెప్పాడు. భర్త ఫోన్ చేసి రమ్మన్నారనే మాట చెప్పిన వెంటనే భార్య గుండెల్లో భయం మొదలయ్యింది. ఎందుకంటే ఆ పూజ విషయంలో తనకి ఏం తెలియదు. తన పుట్టింట్లో వాళ్ళు ఎప్పుడూ ఈ విషయం గురించి చెప్పిందే లేదు. అత్తయ్య గారికి కొంచెం చాదస్తం ఎక్కువ. ఏమైనా తప్పు జరిగితే అక్కడే తిట్టేలా పురాణం మొదలుపెట్టేస్తారు. వీళ్ళిద్దరిది ప్రేమ పెళ్ళి. ఇద్దరూ ఒకే ఆఫీస్‌లో పనిచేస్తూ, ఇద్దరి మనసులు కలిసి ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. కొడుకుకు చూపించిన అమ్మాయిని కాకుండా వేరొకరిని తీసుకొచ్చి నచ్చింది అని చెప్పి పెళ్లి చేసుకోవడంలో తల్లి మనసులో కొంచెం కోపముంది. పెద్దలతో మాట్లాడుకునే ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇద్దరి మనసులు కలిశాయి కదా అనే కారణంతో వాళ్ళు కూడా ఇష్టముండి, ఇష్టం లేకుండా పెళ్లి చేసేశారు ఇద్దరికీ. పెళ్ళైన నెల రోజులకే ఇద్దరూ ఉద్యోగస్తులు కావడంతో సిటీకి వచ్చేయాల్సి వచ్చింది వేరు కాపురానికి. పెళ్ళైన వెంటనే వేరు కాపురానికి తీసుకువెళ్ళిపోయింది కొడుకుని అనుకుంటూ మనసులో అదొక కోపం తల్లికి. భర్త ఆఫీస్‌కి వెళ్ళాడు. ఈ రోజు తనకి ఆరోగ్యం బాగోలేదు అని భార్య ఇంటిలోనే ఉండిపోయింది. భర్త ఫోన్ చేసి ఈ విషయం చెప్పేసరికి మనసులో ఆలోచనలు మొదలయ్యాయి. సిటీకి వచ్చిన నెల రోజులకి అత్తగారు ఇద్దరిని చూడటానికి ఇంటికి వచ్చారు. మొదటిసారి ఇంటికి రావడంతో మర్యాదలు మంచిగానే చేస్తుంది కోడలు. కానీ లోపల కోపముండటంతో చిన్న విషయాన్ని కూడా పెద్ద విషయంగా చూస్తుంది అత్తగారు. వచ్చిన అత్తగారికి ఉప్మా చేసి పెట్టింది కోడలు. కోడలు వంటలు మరీ అంత బాగా చేస్తుందని చెప్పలేం కానీ, ఒక మాదిరిగా చేస్తూ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటుంది. పెళ్ళికి ముందు అంతా హాస్టల్. ఇంటిలో తల్లి గారాబం వల్ల వంట నేర్చుకోవాల్సిన అవసరం అంత లేకుండా పోయింది. ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో అబ్బాయికి కూడా ఈ విషయం ముందే తెలిసి, తనకి తెలిసిన విషయంలో సలహాలు ఇస్తూ ఉండేవాడు. తొందరగా అయిపోతుందనే ఆలోచనలతో అత్తగారికి ఉప్మా చేసి ఇచ్చింది కోడలు. ఉప్మా తిన్న అత్తగారు, "ఉప్మాలో టమాటో వేయడం తెలీదా అమ్మా? ఏమిటో మీ పద్ధతులు, మీ రుచులు. ఏదో మా అబ్బాయి ఇష్టపడ్డాడు అనే మాటతో పెళ్లి చేశాం" అనుకుంటూ విసుక్కుంది అత్తగారు. ఆ మాటలకి అమ్మాయికి బాధ అనిపించింది. భర్తకి విషయం చెప్పినా తనకి చాదస్తం అని తెలిసిందేగా, నువ్వే సర్దుకుపో. 2 రోజులుండి వెళ్ళిపోతుంది అని సర్ది చెప్పేవాడు. ఇంక మధ్యాహ్నం భోజనం సమయమయింది. అత్తగారికి ఇష్టమైన వంటకాలే చేసి పెట్టింది కోడలు. కానీ కూరలో కొంచెం కారం ఎక్కువయింది. భార్యాభర్త ఇద్దరూ కారం ఎక్కువే తినడం అలవాటు చేసుకున్నారు. అదే అలవాటుతో ఇప్పుడే చేసింది వంటలు ఆ భార్య. పొద్దున ఉప్మా విషయంలో వచ్చిన విసుగు భోజనానికి చిరాకుగా మారిపోయింది. మేము కారం తక్కువ తింటామని తెలుసు కదా! ఇంత కారం వేసి నన్ను తిననివ్వకుండా చేస్తావా? నేనంటే ఇష్టం లేదు నీకు. ఇష్టపడ్డాడు అని చేస్తే అలవాటు, ఆచారాలు, పద్ధతులు అస్సలు ఏం తెలియవు నీకు అనుకుంటూ మాటలు అనేసింది అత్తగారు కోడల్ని. అత్తగారు ఉన్న 2 రోజులు ఇలా చిరాకుతో, మాటలతో భయంగా గడిచింది కోడలికి. ఇవి అని తలుచుకొని ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి అంటే ఏదో లోపల భయం. అసలకే ఇది పూజ అంటున్నారు. భర్తకి రాను అని చెప్పలేక అక్కడికి వెళ్తే ఏమవుతుందో అని భయపడుతుంది భార్య. ప్రయాణానికి అన్నీ సిద్ధం చేసి పెట్టింది భార్య. సాయంత్రం భర్త కూడా ఆఫీస్ నుంచి తొందరగా వచ్చేశారు. రాత్రి బస్సెక్కితే ఉదయానికి అత్తగారి ఇంటికి వెళ్తారు. భార్య మనసులో ఉండే ఆందోళన చూసి అడిగాడు భర్త, ఏమైంది అని.
నా గురించి మీకు తెలిసిందే కదండీ! ప్రేమించిన మనిషిని పెళ్లి చేసుకుంటే జీవితం సంతోషమని. అన్ని సమస్యల్ని ఎదిరించి మనం పెళ్లి చేసుకున్నాం. అత్తగారికి ముందు నుంచే నేను నచ్చడం లేదు. ఇప్పుడు ఈ పూజలో ఆచారాలు తెలియవు అని ఏమైనా అంటారేమో అని తనలో ఉండే భయాన్ని బయటపెట్టింది భార్య. "నువ్వేం భయపడకు. పొద్దున్నే వెళ్ళి రాత్రికి మళ్ళీ మనం ఇంటికి వచ్చేస్తాం కదా! కొంచెం ఓపిక పట్టు" అనుకుంటూ సమాధానమిచ్చాడు. ఇంకా అంతకన్నా చేసేది ఏముంది అనుకుంటూ భార్య కూడా మౌనంగా ఉండిపోయింది. ఉదయాన్నే బస్సు దిగి ఇంటికి బయలుదేరారు ఇద్దరూ. ఇంటికి వెళ్ళిన ఇద్దరిని చూసి మామగారు ఇద్దరి క్షేమం గురించి అడిగారు. ఇంతలో అత్తగారు వచ్చి ఇద్దరిని చూసి ఇంటికి వచ్చేటప్పుడు చీరతో రావచ్చు కదా! ఈ డ్రెస్సులేమిటి? అనుకుంటూ కొంచెం చిరాకు పడ్డారు. అంటే అమ్మా, జర్నీలో ఇబ్బందిగా అని నేనే వద్దు అని చెప్పాను అనుకుంటూ సమాధానమిచ్చాడు కొడుకు. కొడుకు సమాధానానికి తల్లి ఇక ఏమనలేదు. స్నానం చేసి ఇక పూజ కోసం ఏమైనా సహాయం చెయ్యాలా అనుకుంటూ అత్తగారి దగ్గరికి వెళ్ళింది కోడలు. విధానం చెప్పకుండా ప్రతి విషయంలో ఏమిటి? ఇది తెలీదా? అది తెలీదా? అనుకుంటూ చిరాకు పడుతుందే తప్ప, ఇది మన ఇంటి ఆచారం. ప్రతి సంవత్సరం మనం చేసుకుంటాం. నాకు మా అత్తగారు నేర్పించారు. నువ్వు నేర్చుకో అని మాత్రం చెప్పటం లేదు. కోడలు ప్రతి మాటకి బాధపడుతుంది కానీ, తిరిగి ఏ మాట అనడం లేదు. ఇదే మా అత్తగారైతే ఎన్ని మాటలనేవారో అనుకుంటూ తిరిగి మాటలంటుంది తప్ప, ఒకప్పుడు నేను కోడల్నే. అప్పుడు అత్తగారు ఇలాగే అన్నారు. నేర్చుకున్నాను. నా కోడలికి నేర్పించాలి అని మాత్రం మనసులో అనుకోవటం లేదు అత్తగారు. పూజ అయితే అయిపోయింది. మిగిలిన పనులు ఉన్నాయి. చాదస్తంతో ప్రతి విషయంలో చిరాకే అత్తగారికి. భర్త పుట్టి పెరిగిన ఇల్లు కాబట్టి తను ఇంట్లో ఏ ఇబ్బంది లేకుండా హాయిగా ఉన్నాడు. కానీ భార్యకి మాత్రం ఇబ్బందిగా ఉంది. లోపల బాధ ఉన్నా కూడా బయటికి చూపించలేకపోతుంది. ఇక్కడ ఇబ్బంది అనేది అత్తగారి ప్రవర్తనతో మాత్రమే. అత్తగారంటే ఇష్టం లేక కాదు. ఇక రాత్రి అయ్యింది. తిరిగి ప్రయాణమయ్యారు. వచ్చిన నిమిషం నుంచి వెళ్ళే నిమిషం వరకు గుండెల్లో రైలు పరిగెడుతూనే ఉన్నాయి ఆ భార్యకి. ఇప్పుడే కొంచెం మనసు కుదుటపడింది. పొద్దున్నుంచి రాత్రి వరకు జరిగిన విషయాలు అన్నీ గుర్తు చేసుకొని అలాగే నిద్రపోయింది భార్య. ఇది పక్క ఇంట్లో నేను చూసిన ఒక సన్నివేశమిది. అందరూ ఇలాగే ఉంటారని నేను అనటం లేదు. కొందరు ఉంటారు. మా అత్తగారు నన్ను ఇలా చూసేవారు అని చెప్పి బాధపడతారు. మరి మీరు మీ కోడల్ని మంచిగా చూసుకోవచ్చు కదా! మీకు ఆ బాధ తెలుసు కదా! అనుభవించారని చెబుతారు కదా! ఒకే కుటుంబంలో ఉండే అందరికీ కొన్ని ఆచారాలు ఒకేలా ఉండవు. మారుతుంటాయి. మరి అలాంటిది బయట ఇంటి నుంచి వచ్చిన అమ్మాయికి అలాగే ఉండాలి. అలాంటి ఆచారాలు ఉండాలి అని ఎలా కోరుకుంటాం? అత్త అంటే ఇంగ్లీష్‌లో మదర్ ఇన్ లా అంటారు. అంటే తల్లి తర్వాత తల్లి అని అర్థం. తల్లి మనకి చిన్నప్పటి నుంచి అన్నీ నేర్పిస్తుంది. తెలియకపోతే చెప్తుంది. మరి అలాంటి తల్లి తర్వాత స్థానంలో ఉన్న మీరు ఇంటికి వచ్చిన అమ్మాయికి ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఈ కథ నుంచి నేను ఎవరిని కించపరచటం లేదు. పెళ్లి చూపుల్లో మీ అమ్మాయికి వంట రాకపోయినా పర్వాలేదు. పద్ధతులు తెలియకపోయినా పర్వాలేదు. మా ఇంటికి పంపించండి. నేర్పించుకుంటామని గొప్ప మాటలు చెబుతారు కదా! మరి పెళ్లి తర్వాత ఆ గొప్ప మాటలు ఎక్కడికి వెళ్ళిపోతాయి? కొందరి ఇంట్లో కోడలు కూడా తప్పు చేసేవాళ్ళు ఉన్నారు. అత్తాకోడళ్ళు ఇద్దరూ ఒకే ఇంట్లో తల్లి కూతుర్లా ఎప్పుడు ఉంటారో అప్పుడే ఆ కుటుంబం అందరితో సంతోషంగా ఉంటుంది.